నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి అపో రెనో సిరీస్లో కొత్త మొబైల్ అయితే లాంచ్ చేస్తుంది. దానికి మేము ఈవెంట్ చేయబోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయింది. వెన్యూ వచ్చేసి హిల్టన్ హోటల్. ఇది 44 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మా రూమ్ నుంచి. ట్రావెల్ టైం 1 అవర్. సో హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఈసారి క్రూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బస్సులో వచ్చాం. అండ్ ఇంకా సెటప్ అండ్ డిస్మాంటిలింగ్ టైంలో మాకు సేఫ్టీ జాకెట్ మ్యాండేటరీ అనమాట. అది తప్పకుండా వేసుకోవాలి. ఇదే హోటల్ చూడండి. ఇది హోటల్ ప్లస్ రెసిడెన్సీస్ అనమాట. వెనకాల రెసిడెన్సెస్ హౌసెస్ కూడా ఉంటాయి. దీనికి ఆపోజిట్లోనే మెట్రో అయితే ఉంటుంది. ఆఫ్టర్ 10 years ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ ఈ ఇయర్ డిసెంబర్లో అయితే మెట్రో అయితే ఓపెన్ చేస్తున్నారు ఇక్కడ రియాద్లో. హోటల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే మా ఎక్విప్మెంట్ అంతా మార్నింగే వచ్చింది. అండ్ ఈవీ టీమ్ ఆల్రెడీ ఎల్ఈడి వాల్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసింది. వాళ్ళు అట్లా ఒక్కొక్క ప్యానల్ని యాడ్ చేస్తూ స్క్రీన్ అయితే బిల్డ్ చేస్తారు. మేము కూడా మా కన్సోల్ స్పేస్ అయితే సెట్ చేసుకున్నాం. సో ఈవెంట్ సెటప్లో మెయిన్లీ 2 places క్రూషియల్ అనమాట. ఒకటి వచ్చేసి FOH, ఇంకోటి వచ్చేసి BOH. FOHలో అన్ని డిపార్ట్మెంట్లోకి కంట్రోల్ అయితే అక్కడ ఉంటుంది. BOHలో వచ్చేసి మైక్ ర్యాక్స్, ఇంకా క్లియర్కామ్ ర్యాక్స్, ఇంకా స్టేజ్ ర్యాక్ అయితే అక్కడ ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి క్లియర్కామ్ ర్యాక్ అనమాట. ఈ క్లియర్కామ్ ర్యాక్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈవెంట్ జరుగుతున్న టైంలో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి కోఆర్డినేట్ చేసుకోవడానికి, ఇంకా షో రన్నర్ నుంచి మాకు ఏమైనా ఇన్పుట్స్ రావాలంటే అది యూజ్ చేస్తాం. అది తర్వాత యూజ్ చేస్తాం, మీకు చూపిస్తాం. ఇప్పుడైతే కన్సోల్ అయితే సెటప్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ టెస్టింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ సౌండ్ చెక్ చేస్తున్నాను చూడండి. సో మైక్ పెట్టుకున్న తర్వాత స్టేజ్ పైన తిరుగుతా చెక్ చేయాలి. ఎక్కడైనా డ్రాప్ అవుతుందా, సిగ్నల్ క్లారిటీ ఉందా చెక్ చేస్తాం. సో అన్ని మైక్స్ అయితే టెస్ట్ చేసుకున్నాం. అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు చూడండి. వాళ్ళు స్టేజ్ మీద లైట్ అంతా స్ప్రెడ్ అయిందా లేదా, ఎక్కడ బ్లైండ్ స్పాట్ లేకుండా అయితే వాళ్ళు చూసుకోవాలి. అతను వచ్చేసి మానిక్ ఫ్రమ్ బెంగళూరు. సో లైట్ టెస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎల్ఈడి వాల్ ఫైనల్ టెస్ట్ అయితే చేస్తున్నారు చూడండి. ఇప్పుడు FOH క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి లైటింగ్ కన్సోల్. ఇంకా రైట్ సైడ్లో ఉన్నదైతే సౌండ్ కంట్రోల్, ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉన్నదైతే ఫుల్గా అదంతా వీడియో కంట్రోల్ అనమాట. ప్రజెంటేషన్స్ ఇంకా గ్రాఫిక్స్ అన్నీ అక్కడి నుంచి కంట్రోల్ అవుతాయి. సో అన్ని డిపార్ట్మెంట్ టెస్టింగ్ అయితే అయిపోయింది. అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. రేపు ఇంకా రిహార్సల్ స్టార్ట్ అవుతాయి. వీఆర్ రెడీ ఫర్ రిహార్సల్ అనమాట. అండ్ వీఆర్ డన్ ఫర్ ద డే. సో ఇది Day 2. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. నా వెనకాల ఉన్నది మానిక్ అండ్ రంజిత్ బ్రో. వెన్యూకి అయితే రీచ్ అయిపోయాం. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఫైనల్ చెకప్ అయితే చేసుకుంటున్నారు రిహార్సల్ కోసం. మేము కూడా మైక్స్ అన్నిటికీ ఒకసారి ఫ్రీక్వెన్సీ కోఆర్డినేషన్ అయితే చేసాం. అది ఫ్రీక్వెన్సీ కోఆర్డినేషన్ ఏంటంటే వైర్లెస్ వర్క్ బెంచ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క మైక్రోఫోన్కి ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. మైక్ రిసీవర్లో కూడా ఆ సాఫ్ట్వేర్లో కొన్ని అయితే ఫ్రీక్వెన్సీ సెట్ చేయొచ్చు. కాకపోతే ఆ సేమ్ ఫ్రీక్వెన్సీ వేరే ఎవరైనా యూజ్ చేస్తున్నా లేదో మనకు తెలియదు. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, వీటిని వచ్చేసి మేము సెంటర్ ఫీల్డ్స్ అంటాం. అంటే బేసికల్లీ స్పీకర్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో ఉంటాయి. అండ్ సెంటర్లో కూర్చున్న వాళ్ళకి సరిగ్గా వినిపించదు అనమాట. అండ్ వాళ్ళకి సరిగ్గా వినిపించడానికి సెంటర్ ఫీల్డ్స్ అయితే యాడ్ చేస్తాం. అండ్ ఇక్కడ టీవీస్ కనిపిస్తున్నాయి కదా, అది ఎందుకంటే సో స్టేజ్ మీద ఎవరైనా ప్రజెంటేషన్ ఇస్తున్నా లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆ కంటెంట్ అనేది అక్కడ టీవీలో వస్తాయన్నమాట. సో వాళ్ళు అది చూస్తూ రిఫరెన్స్ చేసుకుంటూ చెప్తారన్నమాట. సో రిహార్సల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఒప్పో కంపెనీ నుంచి మార్కెటింగ్ టీమ్ అండ్ సేల్స్ టీమ్ అయితే వచ్చి వాళ్ళ ప్రజెంటేషన్ అయితే రిహార్సల్ చేసుకుంటున్నారు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఆడియన్స్ ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అని. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఈ మొబైల్లో మెయిన్గా AI అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈమె వచ్చేసి గూగుల్ నుంచి జెమినాయ్ అనే AI నుంచి రిప్రజెంట్ చేస్తుంది. రిహార్సల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఫోటోషూట్ అయితే జరుగుతుంది అఫీషియల్స్తో. సో ఇప్పుడు ఆల్మోస్ట్ షో అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, అందుకే క్లియర్గా అన్నమాట. ఇప్పుడు అందరికీ ఉంటుంది అది. మాలో మేము కమ్యూనికేట్ చేసుకోవడానికి అది చాలా యూజ్ అవుద్ది. అండ్ ఇప్పుడు షో అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి, ఈ మొబైల్ వచ్చేసి డిస్ప్లే చాలా స్ట్రాంగ్గానే వీళ్ళైతే ప్రమోట్ చేస్తున్నారు. చూడండి, నిజంగానే డ్రిల్లింగ్ మిషన్ అది కోడెన్ బోర్డ్ మీద అయితే డ్రిల్ చేస్తున్నారు. అది ఒరిజినల్ చూపించడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆ మొబైల్ పైన అయితే డ్రిల్ చేస్తున్నారు. నిజంగానే చాలా స్ట్రాంగ్గా డ్రిల్ చేస్తారు, కానీ డిస్ప్లేకి ఏం కాలేదు.
నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ ఉంటాయి కదా, వాటిని ఆ డిస్ప్లేతో పగలగొట్టారనమాట. అయినా ఈ డిస్ప్లేకి ఏం కాలేదు. యాక్చువల్లీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓన్లీ 2 మాత్రమే ప్రాక్టీస్ చేయమని చెప్పాం, కానీ అతను వినకుండా 4-5 వాటిని కంటిన్యూస్గా కొడుతూనే ఉన్నాడు. సో ఈవెంట్ టీమ్కి కొంచెం టెన్షన్ అయింది, అందరూ నవ్వుకున్నారు కొంతసేపు. కానీ డిస్ప్లే మాత్రం నిజంగా ఏం కాలే, నిజంగా స్ట్రాంగ్ అది చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ టెస్ట్. ఆ మొబైల్ తీసుకొచ్చి డైరెక్ట్గా వాటర్ ఉన్న ఒక బౌల్లో అయితే వేస్తారు. డిస్ప్లే అయితే తర్వాత కూడా నీట్గా వర్క్ అయింది, ప్రాబ్లం ఏం లేదు. ఇది నిజంగా వాటర్ ప్రూఫ్ ఫోనే. టెస్ట్ అండ్ డెమోన్స్ట్రేషన్ అన్నీ అయిపోయిన తర్వాత మెయిన్గా ఏ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో అవి హైలైట్ చేసి చెప్పారన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మొబైల్ డీలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. సో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఇవన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ ఒప్పో CEO అయితే వచ్చి ప్రైస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ Reno 12 ప్రైస్ వచ్చేసి మన ఇండియన్ ప్రైస్లో 40,000 అవుతుంది. Reno 12F వచ్చేసి 29,000 అవుతుంది. వాటితో పాటు 1 year స్క్రీన్ వారంటీ అండ్ ఛాంపియన్స్ లీగ్ గిఫ్ట్ బాక్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఇది ఎంత అయిపోయిన తర్వాత ఈవెంట్ అయితే అయిపోయింది. ఆడియన్స్ కూడా ఇంకా 1 by 1 బయటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా సిస్టమ్ అని రన్నింగ్లో పెట్టి బయటికి వెళ్ళి డిన్నర్ టైం అయిందని డిన్నర్ చేస్తాం. అందరికీ పిజ్జా అయితే వచ్చింది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత డిస్మాంట్లింగ్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ అయిపోయింది. ఈ షోకి కొంచెం ఆడియో ఎక్విప్మెంట్ కొంచెం తక్కువే ఉంది. సో మా ప్యాకింగ్ కొంచెం ఎర్లీగా అయిపోయింది. సో కొంచెం సేపు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే హెల్ప్ చేసాం. ప్యాకప్ అంతా అయిపోయిన తర్వాత ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళ ఎక్విప్మెంట్ అయితే లోడింగ్ ఏరియాకి అయితే తీసుకురావాలి. ఆల్మోస్ట్ ప్రతి బాక్స్కి వీల్స్ అయితే ఉంటాయి. సో పుష్ చేసుకుంటూ తీసుకొచ్చేయడమే. నెక్స్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు 1 by 1 వచ్చేసారు. సో ట్రక్స్ కూడా వచ్చేసాయి, లోడింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి. సో లోడింగ్ టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళ ఎక్విప్మెంట్ని చాలా సేఫ్గా లోడ్ చేస్తారు. ఫస్ట్ ట్రక్ అయితే లోడ్ అయిపోయింది, సెకండ్ ట్రక్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది చూడండి. బాక్సెస్ లోడింగ్ ఏరియా తీసుకురావడానికి అండ్ లోడింగ్ అన్లోడ్ చేయడానికి హెల్పర్స్ అయితే ఉంటారు. వాళ్ళని యూజ్ చేసుకుని సేఫ్గా వర్క్ ఫినిష్ చేయాలి. ఇప్పుడైతే లోడింగ్ అంతా అయిపోయింది. సో మన వీడియో కూడా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయినట్టే చెప్పాలంటే. ఈ షో వచ్చేసి ఈ సీజన్కి ఆల్మోస్ట్ ఫస్ట్ షో. సో అందరూ చాలా ఎనర్జెటిక్గా అయితే వర్క్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. సో వితిన్ 1 weekలో వస్తుంది. సో స్టే ట్యూన్ అండ్ బాయ్ బాయ్. Let's rise above our life, baby, love for life. I see the